హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు T1 అకాడమీ. ఐఎమ్ సుధీర్ కుమార్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం ఈరోజు 21 ఆగస్టుకు సంబంధించిన వేరియస్ కరెంట్ అఫైర్స్ ఏవైతే న్యూస్లో ఉన్నాయో వాటి గురించి ఇన్ డీటెయిల్గా చూద్దాము. క్వశ్చన్ ఆఫ్ ది డేలో భాగంగా మనం నిన్నటి క్వశ్చన్కి ఈరోజు ఆన్సర్ చూస్తాం. కానీ క్వశ్చన్ ఏంటి? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కాంపోనెంట్ ఆఫ్ రష్యాస్ వెనరా డి మిషన్. మనకి రష్యాకు సంబంధించి వెనరా డి మిషన్ అని చెప్పేసి వీనస్ స్టడీస్ కోసం అని చెప్పేసి 2034-2036లో లాంచ్ చేయబోతున్నారు. సో దాంట్లో ప్రధానంగా 3 కాంపోనెంట్స్ ఉన్నాయి ఆ మిషన్లో. అయితే ఈ కింద ఇచ్చినటువంటి ఆప్షన్స్లలో ఏది ప్రధానంగా లేదు అని అడుగుతున్నాడు. ఓకే, నాట్ ఏ కాంపోనెంట్ అంటున్నాడు. ఆప్షన్ ఏ ల్యాండర్, ఆప్షన్ బి ఆర్బిటర్, ఆప్షన్ సి రోవర్, ఆప్షన్ డి బెలూన్ ప్రోబ్. సో సాధారణంగా అందరూ బెలూన్ ప్రోబ్ అనుకుంటారు, కానీ కాదండి. యాక్చువల్లీ ల్యాండర్, ఆర్బిటర్ అండ్ బెలూన్ ప్రోబ్ ఈ 3 కూడా ఆ మిషన్లో ఉండడం జరిగింది. ఓకే, మనకి రోవర్ ఏదైతే ఉందో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రోవర్ అనేది బేసిక్గా వెనరా డి మిషన్లో భాగం కాదు. ఓకే, ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఈరోజు కనుక క్వశ్చన్ చూస్తే ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో క్వశ్చన్ ఏంటి? ద వరల్డ్స్ ఫస్ట్ డాక్యుమెంట్ ఫ్రీ ఇమిగ్రేషన్ కారిడార్ వాజ్ లాంచ్డ్ ఎట్ విచ్ ఎయిర్పోర్ట్. సో మనకి ఏఐ టెక్నాలజీని యూజ్ చేసుకొని ఇప్పుడు ఏంటి డాక్యుమెంటేషన్ ఫ్రీ, ఏవైతే పాస్పోర్ట్స్ కానీ ఇమిగ్రేషన్ పేపర్స్ లేకుండానే పూర్తిగా ఏఐ మోడ్లో ఇమిగ్రేషన్ అనేది చేయబోతున్నారు. సో దాంట్లో భాగంగా ఫస్ట్ డాక్యుమెంటేషన్ ఫ్రీ ఇమిగ్రేషన్ కారిడార్ ఎక్కడ తీసుకొచ్చారు అని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ మనకి హీత్రో ఎయిర్పోర్ట్, ఆప్షన్ బి దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఆప్షన్ సి సింగపూర్ చాంగి ఎయిర్పోర్ట్, ఆప్షన్ డి న్యూయార్క్ జేఎఫ్కే ఎయిర్పోర్ట్. సో దీనికి సంబంధించిన ఆన్సర్ మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈరోజు టాపిక్స్ కనుక చూసుకున్నట్లయితే ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి న్యూస్లో ఉండడం జరిగింది. నేపాల్ని రుబెల్లా ఫ్రీగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డిక్లేర్ చేయడం జరిగింది. సో రుబెల్లా వ్యాధి ఏంటి, దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. అదేవిధంగా మీతి రివర్ న్యూస్లో ఉండడం జరిగింది. ఎందుకు న్యూస్లో ఉంది అనేది కూడా ఇంపార్టెంట్. అదేవిధంగా అన్న చక్ర అనే పోర్టల్ న్యూస్లో ఉండడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఎక్సైజ్ ఉల్చి ఫ్రీడమ్ షీల్డ్, ఇప్పుడు ఇది కాంట్రవర్సీలో ఉండడం జరిగింది. సో దీనికి సంబంధించి కూడా చూద్దాము. గ్లోబల్ క్లైమేట్ యాక్షన్ సమ్మిట్ వచ్చేసి మనకి యునైటెడ్ నేషన్స్ సంబంధించినటువంటి ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ COP30కి సంబంధించినటువంటి న్యూస్లో ఉంది, దాని గురించి చూద్దాము. అదేవిధంగా షరియా ట్రైబ్కి జెనెటిక్ లింక్స్ అనేటివి ఉండడం జరిగింది. ట్యూబర్క్యులోసిస్కి సంబంధించి టీబీ వ్యాధి ఏదైతే ఉందో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చూద్దాము. తర్వాత ఏఐ డిజైన్డ్ యాంటీబయాటిక్స్, ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళు డెవలప్ చేశారు ఏంటి అనేది చూద్దాము. నెక్స్ట్ S&P అప్గ్రేడ్స్ ఇండియాస్ క్రెడిట్ రేటింగ్, ఏ రేటింగ్ నుంచి ఏ రేటింగ్కి అప్గ్రేడ్ చేసిందనేది చూద్దాము, చాలా ఇంపార్టెంట్ దిస్ ఈజ్ ఆల్సో. అదేవిధంగా ఇండియాస్ మెరైన్ ఫిష్ ప్రొడక్షన్ గురించి చూద్దాము. నెక్స్ట్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ రిమెంబరెన్స్ అండ్ ట్రిబ్యూట్ టు ది విక్టిమ్స్ ఆఫ్ ది టెర్రరిజం 2025 చాలా ఇంపార్టెంట్ డే. థీమ్ ఏంటి అనేది చూద్దాము. నెక్స్ట్ అగ్నిఫై ఇంటర్మీడియట్ రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్ న్యూస్లో ఉంది. సో టెస్ట్ ఫైర్ చేయడం జరిగింది, దాని గురించి చూద్దాము. ఇండియాస్ గ్రీన్ హైడ్రోజన్ పొటెన్షియల్కి సంబంధించినటువంటి రిపోర్ట్ అనేది రావడం జరిగింది. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ విచ్ ఆర్ ఇన్ న్యూస్. సో డీటెయిల్గా డిస్కస్ చేద్దాము మనము. ఓకే, సో ఫస్ట్ ఏంటి మనకి నేపాల్ని రుబెల్లా ఏదైతే వ్యాధి ఉందో దాని నుంచి ఫ్రీగా డిక్లేర్ చేయడం జరిగింది. ఎవరు డిక్లేర్ చేశారు? ప్రపంచ ఆరోగ్య సంస్థ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రుబెల్లా ఫ్రీ కంట్రీగా నేపాల్ని డిక్లేర్ చేయడం జరిగింది. దీనితో సౌత్ ఈస్ట్ ఏషియా ఏదైతే ఉందో సౌత్ ఈస్ట్ ఏషియాలో మొట్టమొదటి కంట్రీగా రుబెల్లా ఫ్రీ కంట్రీగా డిక్లేర్ చేసినటువంటి కంట్రీగా నేపాల్ వార్తల్లో నిలిచింది. ఓకే, దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. ఓకే, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డిక్లేర్డ్ నేపాల్ ఫ్రీ ఆఫ్ రుబెల్లా. ఓకే, రుబెల్లా వ్యాధికి సంబంధించి ఫ్రీ కంట్రీగా, అక్కడ ఒక్క కేసు కూడా లేదు అని చెప్పేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డిక్లేర్ చేయడం జరిగింది. ఫస్ట్ కంట్రీ ఇన్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సౌత్ ఈస్ట్ ఏషియాలో రుబెల్లా ఫ్రీ కంట్రీగా డిక్లేర్ చేసినటువంటి కంట్రీగా
మనకి నేపాల్ నిలిచింది. సో మనకు తెలుసు జర్మన్ మెజల్స్ అని కూడా పిలవడం జరుగుతుంది, రుబెల్లా దాన్ని. ఓకే, ఇది ప్రధానంగా దేనివల్ల వస్తుంది? హైలీ కంటేజియస్ వైరల్ డిసీజ్. ఓకే, రుబెల్లా వైరస్ వల్ల రావడం జరుగుతుంది. దేనివల్ల రావడం జరుగుతుంది? మనకి రుబెల్లా వైరస్ వల్ల రావడం జరుగుతుంది. సో స్ప్రెడ్ ఏ విధంగా అవుతుంది, ఏ విధంగా వ్యాప్తి చెందుతుంది అంటే మనకి రెస్పిరేటరీ డ్రాప్లెట్స్ ఏవైతే ఉంటాయో, ఓకే, మనకి శ్వాస తీసుకున్నప్పుడు కానీ అదేవిధంగా దగ్గినప్పుడు ఏవైతే తుంపుర్లు ఉంటాయో, తుమ్మినప్పుడు ఉన్నటువంటి తుంపుర్ల ద్వారా ఇది స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది. సో ఇది చాలా మటుకి చాలా డేంజర్. ఎవరికి అంటే ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఎక్కువగా మిస్క్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, స్టిల్ బర్త్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అదేవిధంగా మనకి రుబెల్లాతో కూడా శిశువులు పుట్టే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, కంజెన్షియల్ రుబెల్లా సిండ్రోమ్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది. సో మరి దీని సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? ఓకే, వ్యాధి లక్షణాలు కనుక చూసుకున్నట్లయితే మైల్డ్ ఫీవర్ అనేది ఉండడం జరుగుతుంది, ర్యాషెస్ రావడం జరుగుతుంది, అదేవిధంగా స్వెల్ అండ్ లింఫ్ నోడ్స్ అనేటివి ఉండడం జరుగుతుంది, జాయింట్ పెయిన్స్ ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది. హార్డర్ టు డిటెక్షన్. ఓకే, చాలా అంత ఈజీగా డిటెక్ట్ చేయలేము. ఓకే, సో అందుకని ఇంపార్టెంట్. సో బేసిక్గా ప్రెగ్నెన్సీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఈ రుబెల్లా వ్యాక్సిన్ రాకుండా చూసుకోవాలన్నమాట. సో నో స్పెసిఫిక్ యాంటీవైరల్. ఓకే, సపోర్టివ్ కేర్ అనేది ఉండాలి, రెస్ట్, అదేవిధంగా ఫ్లూయిడ్స్, ఫీవర్ రిలీఫ్ ఇవన్నీ కూడా ఉండాలి అన్నమాట. సో ప్రాపర్ డయాగ్నోసిస్ అనేది లేదు. ఎంఎంఆర్ వ్యాక్సిన్ని కీ ప్రివెన్షన్గా వాడడం జరుగుతుంది. సో కంపల్సరీగా ఎవరైతే మేజర్గా ప్రెగ్నెన్సీ వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎంఎంఆర్ వ్యాక్సిన్ని వేసుకోవడానికి చూడాలన్నమాట. ఎందుకంటే ఈ ఎంఎంఆర్ వ్యాక్సిన్ వల్లనే ఈ రుబెల్లాని అరికట్టవచ్చు. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్, చాలా ఇంపార్టెంట్. వ్యాధి గురించి సైన్స్ అండ్ జనరల్ సైన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేపాల్ విముక్తి పొందింది కాబట్టి అది కూడా ఇంపార్టెంట్. సో ఈ విధంగా మనము కరెంట్ అఫైర్స్ని చదవాలి. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకు మీతి రివర్ అనే న్యూస్లో ఉండడం జరిగింది. సో రీసెంట్గా ముంబైలో దాదాపుగా 300 మిల్లీమీటర్స్ అంటే 30 సెంటీమీటర్స్ వరకు వర్షపాతం అనేది ఒకేసారి సంభవించడం వల్ల ఈ మీతి రివర్ ఏదైతే ఉందో ఇది ఉప్పొంగింది. సో లెట్స్ ఎగ్జాంపుల్, మనకి హైదరాబాద్లో ఏ విధంగా అయితే మూసీ రివర్ వర్షాలు ఎక్కువ పడితే పొంగుతుందో అదేవిధంగా ముంబైలో కూడా ఎక్కువగా వర్షాలు పడడం వల్ల ఈ మీతి రివర్ అనేది ఎక్కువగా వరదలు రావడం జరిగింది. సో దాదాపుగా 3 మీటర్స్ వరకు దాని కెపాసిటీకి మించి 3 మీటర్స్ ఎక్కువగా రావడం వల్ల లోతట్టు ప్రాంతాలను వేకేట్ కూడా చేయడం జరిగింది. సో ఇది దేనికి నిదర్శనం అంటే అర్బన్ ఫ్లడ్స్కి. సో ఇప్పుడు ఏదైతే మనము ప్రధానంగా అర్బన్ ఫ్లడ్స్ అనేది కంపల్సరీగా డిజాస్టర్ మేనేజ్మెంట్లో చాలా మటుకు వింటున్నాము. సో ఒకప్పుడు తుఫాన్స్ ఇవన్నీ రావడం వల్ల ఫ్లడ్స్ వస్తాయి అంటాం, కానీ ఇప్పుడు తరచుగా వార్తల్లో నిలుస్తుంది ఏంటంటే మేజర్ సిటీస్ చెన్నై, కోల్కతా, ముంబై, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ ఇలాంటి ప్రధానమైనటువంటి నగరాల్లో మనం వింటున్నది ఏంటంటే అర్బన్ ఫ్లడ్స్. సో ఏ చిన్న వర్షం పడినా కానీ అర్బన్ ఫ్లడ్స్తో మొత్తం రోడ్లన్నీ జలమయం అవుతున్నాయి. సో ఈ విధంగా ఎందుకు అవుతుంది అంటే ప్రధానంగా కంజెస్టెడ్ ఒకటి, అండ్ వాటర్ ఇన్ఫిల్ట్రేషన్ లేకపోవడం, పడ్డటువంటి వర్షము ఏదైతే ఉందో అది భూమిలోకి ఇంకకపోవడము, కాంక్రీట్ జంగల్గా మారడము, ఇవి ప్రధానమైనటువంటి కారణాలు. అదేవిధంగా డ్రైనేజ్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని ప్రాపర్గా మెయింటెనెన్స్ చేయలేకపోవడం. సో ఇవన్నీ కారణాలు అన్నమాట. సో ఈ మీతి రివర్ ఏదైతే ఉందో ఇప్పుడు ముంబైలో పడ్డటువంటి వర్షాలకి ఎక్కువగా ఉప్పొంగింది. సో దీని యొక్క ఆరిజిన్, అదేవిధంగా దీని యొక్క ఎక్కడ ఏ సముద్రంలో కలుస్తుంది అనేది కూడా ఇంపార్టెంట్. మనం ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ముంబైలో ఇక్కడ ఇవి 2 లేక్స్ ఏవైతే ఉన్నాయో విహార్ లేకు, పొవై లేక్ అని 2 ఈ ప్లేసెస్ నుంచి బేసిక్గా ఈ మీతి రివర్ అనేది ఆరిజిన్ అవుతుంది, తర్వాత అరేబియన్ సీలోకి కలవడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. ఓకే, 300 mm రెయిన్ఫాల్ అనేది జరిగింది వితిన్ 24 అవర్స్లో. కేవలం 24 గంటలలో 30 సెంటీమీటర్ల వర్షపాతం పడడం వల్ల ప్రధానంగా ఈ మీతి రివర్ వచ్చేసి 3.9 మీటర్స్ ఎక్కువగా దాని కెపాసిటీకి మించి ఎక్కువ ఎత్తులో ప్రయాణించడం జరిగింది. దీనివల్ల లోతట్టు ప్రాంతాలను కూడా జలమయం అవడము, అదేవిధంగా వేకేట్ చేయడం జరిగింది. సో బేసిక్గా ఇది సీజనల్ రివర్, లైక్ మనకి మూసీ రివర్ ఏ విధంగా అయితే ఉందో అలా సీజనల్ రివర్ అన్నమాట. సో మేజర్ స్ట్రామ్ వాటర్ డ్రైన్ ఇన్ ఫర్ ముంబై. ఓకే, సో విహార్ లేక్ ఓవర్ఫ్లో ఏదైతే ఉందో దానివల్ల, అదేవిధంగా పొవై లేక్ ఇన్ఫ్లో వల్ల, ఈ రెండింటి వల్ల మనకి ఈ మీతి రివర్ అనేది ఫామ్ అవడం జరిగింది. తర్వాత ఇది అరేబియన్ సీలో కలవడం జరుగుతుంది మహిమ్ క్రీక్ దగ్గర.
సో ఇది ఇంపార్టెంట్, మహిమ్ క్రీక్ దగ్గర కలవడం జరుగుతుంది. సో దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంది, ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే ప్రధానంగా మీతి రివర్ జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, అర్బన్ ఫ్లడ్స్ వచ్చేసి మనకు డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఇవి రెండు కూడా మనకు జనరల్ స్టడీస్లో కంపల్సరీ మెన్షన్ చేసి ఉంటాయి, ఒకటి జాగ్రఫీ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. కంపల్సరీగా డిజాస్టర్ మేనేజ్మెంట్లో రిలేటెడ్గా కంపల్సరీ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఇప్పుడున్నటువంటి ట్రెండ్స్ని బట్టి కంపల్సరీగా ఇలాంటి టాపిక్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో క్రిటికల్ ఫర్ అర్బన్ ఫ్లడ్ మేనేజ్మెంట్కు, అదేవిధంగా రివర్ రిస్టోరేషన్ అండ్ డ్రైనేజ్ ప్లానింగ్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఇప్పుడు మనకి ఏదైతే మూసీ రివర్ ఫ్రంట్ ఏదైతే ఉందో అది మూసీని రీడెవలప్మెంట్ చేయాలనుకుంటున్నారు కదా, సో ఆ విధంగా చేయాలి అని చెప్పేసి చెప్తున్నారు. ఇలాంటి పాయింట్స్ మనకు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. ది నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే మనకు అన్న చక్ర పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ ఏదైతే ఉందో, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించినటువంటి రైస్ కానీ ఏవైతే సబ్సిడైజ్డ్ గూడ్స్ ఉంటాయో, సబ్సిడైజ్డ్ గూడ్స్ ఇన్ ద సెన్స్ రైస్ కానీ పల్సెస్ కానీ ఆయిల్ కానీ ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఏవైతే డిస్ట్రిబ్యూషన్ ఉందో ఆ డిస్ట్రిబ్యూషన్ని ట్రాక్ చేయడం కోసం, ఎస్పెషల్గా ట్రాక్ చేయడం కోసం అన్న చక్ర అని చెప్పేసి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సప్లై చైన్కి సంబంధించినటువంటి ఆప్టిమైజేషనల్ టూల్ని ప్రవేశపెట్టడం జరిగింది. దీని ద్వారా ఈ ఆప్టిమైజేషన్ టూల్ ద్వారా ఏం జరుగుతుంది, ఒక గూడా నుంచి బయటకు వెళ్ళినటువంటి రైస్ బ్యాగ్ కానీ ఏదైనా ఉంటుందో, ఏదైతే సబ్సిడైజ్డ్ థింగ్ ఉంటుందో ఆ వస్తువును పూర్తిగా ట్రాక్ చేసే విధంగా ఈ అన్న చక్రాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకి స్కాన్ పోర్టల్ని కూడా తీసుకురావడం జరిగింది. సో స్కాన్ పోర్టల్ దేనికి సంబంధించింది అంటే మనకి సబ్సిడీ క్లెయిమ్ అప్లికేషన్ అన్నమాట. ఈ స్కాన్ పోర్టల్ ఏంటి, సబ్సిడీ క్లెయిమ్ అప్లికేషన్. సో ఎవరైతే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్స్ ద్వారా ఫెయిర్ ప్రైస్ షాపుల్లోకి వెళ్ళి బేసిక్గా ఈ మనం రైస్ కానీ ఇవన్నీ కొనుక్కుంటామో వాటిని ట్రాక్ చేయడం కోసం అని చెప్పేసి అన్న చక్ర, ఎస్పెషల్గా ట్రాన్స్పోర్టేషన్ డిలేస్ ఇవన్నీ కాకుండా చూసుకునేందుకు. అదేవిధంగా స్కాన్ వచ్చేసి మనకి ప్రధానంగా సబ్సిడీ క్లెయిమ్ అప్లికేషన్ బేస్గా ఈ పోర్టల్ని తీసుకురావడం జరిగింది. సో ఇవి రెండు కూడా చాలా ఇంపార్టెంట్. సో సింపుల్గా ఇక్కడ క్వశ్చన్ ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే మనము స్కాన్ పోర్టల్ దేనికి సంబంధించింది అని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి, లేకపోతే ఇటీవల కాలంలో వార్తల్లో మనకి అన్న చక్ర ఒక ఆప్టిమైజేషన్ టూల్ న్యూస్లో ఉండడం జరిగింది, అది దేనికి సంబంధించింది అని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో వీటికి సంబంధించి డీటెయిల్గా చూద్దాము. ఓకే, అవుట్ ఆఫ్ 31 స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్లో మొత్తం 30 స్టేట్స్లలో ఈ అన్న చక్రాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఒకే ఒక్క స్టేట్లో ఇంప్లిమెంట్ చేయట్లేదు, అది ఏంటి అంటే మణిపూర్. ఓకే, మణిపూర్ స్టేట్లో ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఆప్టిమైజెస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ సప్లై చైన్ 81 crores బెనిఫిషరీస్. ఓకే, మనకి మొత్తం పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ ద్వారా లబ్ధి పొందుతున్న వాళ్ళందరికీ కూడా ఈ అన్న చక్ర ద్వారా ట్రాక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, అదేవిధంగా దీన్ని ఎవరు డెవలప్ చేశారు అంటే వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాము, అదేవిధంగా ఐఐటి ఢిల్లీ, నెక్స్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ అన్న చక్ర ఆప్టిమైజేషన్ టూల్ని బేసిక్గా డెవలప్ చేయడం జరిగింది. టార్గెట్ నెట్వర్క్ ఏంటి, ఫార్మర్స్ నుంచి వేర్ హౌజెస్కి ఏ విధంగా వెళ్తుంది, వేర్ హౌజెస్ నుంచి ఫెయిర్ ప్రైస్ షాప్స్కి ఏ విధంగా వెళ్తుంది అనేది ట్రాకింగ్ సిస్టమ్ అనమాట. ఓకే, ప్రాపర్గా ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో బెనిఫిషరీస్కి ప్రాపర్గా వెళ్తుందా లేదా, ఎక్కడ లాసెస్ వస్తున్నాయి. ఇప్పుడు మనకి బేసిక్గా ట్రాన్స్పోర్ట్ చేసే ప్రాసెస్లో కూడా కొన్ని లాసెస్ ఉంటాయి. సో ఆ లాసెస్ని అరికట్టడం కోసం అని చెప్పేసి దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో యూజెస్ అల్గారిథమ్స్ ఫర్ ఎఫిషియంట్ రూట్స్ ఏవైతే ఉంటాయో వాటిని అల్గారిథం ద్వారా అనలైజ్ చేయాలి. అదేవిధంగా ఇండియన్ రైల్వేస్, నెక్స్ట్ పిఎం గతిశక్తి ద్వారా దీన్ని ఇంకా ఎఫిషియెంట్గా డెలివరబుల్స్ అనేటివి చేసి లాసెస్, ఎస్పెషల్లీ లాసెస్ ఎక్కడ అవుతున్నాయో వాటిని తగ్గించాలి అన్నదే ప్రధాన ఉద్దేశం. ఓకే, సో 4.37 lakhs ఫెయిర్ ప్రైస్ షాప్స్ అనేటివి ఉండడం జరిగింది. సో అండ్ 6,700 వేర్ హౌసెస్ ద్వారా దీన్ని ట్రాక్ చేయడం జరుగుతుంది. పూర్తిగా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా ఏవైతే బెనిఫిషరీస్ ఉంటారో వారికి లాస్ట్ మైల్ వరకు, చివరి వరకు కూడా వాళ్ళకి ప్రధానంగా
డెలివరబుల్స్ అనేటివి చేయాలి అన్నది ఈ అన్న చక్ర యొక్క మెయిన్ ఇంటెన్షన్. సో బెటర్ స్టేట్ అండ్ ఇంటర్ స్టేట్ కోఆర్డినేషన్ కోసము దీని ద్వారా ప్రతి సంవత్సరం 250 కోట్ల వరకు సేవింగ్స్ అనేటివి చేసుకోవచ్చు, ఎక్కడైతే లాసెస్ ఉన్నాయో వాటిని అరికట్టడం వల్ల అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో మనకి స్కాన్ పోర్టల్ ఒకటి ఇంపార్టెంట్, అన్న చక్ర ఈజ్ ఆల్సో మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అన్న చక్ర. తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఎక్సర్సైజ్ ఉల్చి ఫ్రీడమ్ షీల్డ్. ఓకే, ఎక్సర్సైజ్ ఉల్చి ఫ్రీడమ్ షీల్డ్ ఇది ఏ 2 దేశాల మధ్యలో నిర్వహిస్తున్నారు అంటే ప్రతి సంవత్సరం యుఎస్ అదేవిధంగా సౌత్ కొరియా మధ్యలో నిర్వహించడం జరుగుతుంది. ఓకే, ప్రతి సంవత్సరం యునైటెడ్ స్టేట్స్ అదేవిధంగా సౌత్ కొరియా మధ్యలో నిర్వహించడం జరుగుతుంది. సో ఈసారి ఎందుకు న్యూస్లో ఉండడం జరిగిందంటే ఇప్పుడు ప్రధానంగా యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అదేవిధంగా సౌత్ కొరియాకి సంబంధించిన అధ్యక్షుడు మీట్ అవ్వబోతున్నారు. వారిరువురు మీట్ అయ్యే ప్రాసెస్లో బేసిక్గా ఈ ఎక్సర్సైజ్ నిర్వహిస్తూ ఉన్నారనమాట. సో దీన్ని నార్త్ కొరియా వాళ్ళు ఆబ్జెక్షన్ చేస్తున్నారు. బేసిక్గా యుఎస్ అండ్ సౌత్ కొరియా ఎందుకు ఈ ఎక్సర్సైజ్ ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు అంటే బేసిక్గా ఏంటి అంటే ప్రధాన కారణం ఏంటంటే ఒకవేళ నార్త్ కొరియా న్యూక్లియర్ అటాక్స్ కనుక చేస్తున్నట్లయితే ఏ విధంగా ప్రిపేర్డ్గా ఉండాలి అని చెప్పేసి ఒక మాక్ డ్రిల్ టైప్గా ఈ ఎక్సర్సైజ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఏంటి ఎక్సర్సైజ్ ఉల్చి ఫ్రీడమ్ షీల్డ్. సో ఇది ప్రధానంగా యుఎస్ అండ్ సౌత్ కొరియా మధ్యలో సంయుక్తంగా నిర్వహించేటువంటి ఒక ఎక్సర్సైజ్ డ్రిల్ అన్నమాట. ఓకే, ఎందుకు నార్త్ కొరియా కనుక న్యూక్లియర్ అటాక్ చేస్తే ఏ విధంగా రియాక్ట్ అవ్వాలి అన్న ఉద్దేశంతో చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఎందుకు ప్రధానంగా ఇది బాగా ఎందుకు న్యూస్లో ఉంటుంది అంటే అటు యుఎస్కు సంబంధించినటువంటి ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అదేవిధంగా లీ జే మయూంగ్ సౌత్ కొరియా ప్రెసిడెంట్ మీట్ అవ్వబోతున్నారు. సో ఈ ఇరువురు మీటింగ్స్ ముందుగా ఈ ఎక్సర్సైజ్ నిర్వహించడం వల్ల నార్త్ కొరియా ఆబ్జెక్షన్ చేయడం జరుగుతుంది. సో ఈ ఎక్సర్సైజ్లో 11 డే యాన్యువల్ ఎక్సర్సైజ్ ఇది. ఓకే, పూర్తిగా మొత్తం 21,000 మంది ట్రూప్స్ పాల్గొనడం జరిగింది. దీంట్లో సౌత్ కొరియా నుంచి 18,000 మంది పాల్గొనడం జరిగిందనమాట. ఎయిమ్ టు కౌంటరింగ్ న్యూక్లియర్ అండ్ అన్కన్వెన్షనల్ థ్రెట్స్ ఏవైతే జరుగుతాయో నార్త్ కొరియా నుంచి వాటి నుంచి సంరక్షించుకోవడం కోసం అని చెప్పేసి చేయడం జరుగుతుంది అంటున్నారు. ఎన్హాన్స్ జాయింట్ ఆపరేషనల్ రెడీనెస్ పర్పస్ ఏంటి, అదేవిధంగా కంప్యూటర్ సిమ్యులేటెడ్ కమాండ్ ఎక్సర్సైజ్ ఫీల్డ్ ట్రైనింగ్, న్యూక్లియర్ మిసైల్ డ్రోన్ అటాక్స్ జరిగినప్పుడు ఏ విధంగా చేయాలి అని చెప్పేసి. సో ఇదేంటి డిక్లేర్డ్ యాజ్ డిఫెన్సివ్ నాట్ ఫర్ అఫెన్సివ్. ఓకే, నార్త్ కొరియా ఏం చేస్తుంది, మా మీద అటాక్ చేస్తారు అన్న ఉద్దేశంతో అపోజ్ చేయడం జరుగుతుంది. కానీ వీళ్ళు ఏం చెప్తున్నారు, మేము డిఫెన్స్ పర్పస్లో చేస్తున్నాం, నాట్ ఫర్ అఫెన్సివ్ పర్పస్ అని చెప్పడం జరుగుతుంది. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ న్యూ ఎక్సర్సైజ్. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసుకున్నట్లయితే గ్లోబల్ క్లైమేట్ యాక్షన్ ఎట్ COP30 సమ్మిట్ అనేది చాలా ఇంపార్టెంట్ కీలకంగా. అంటే మనకి COP15 తర్వాత COP30 రాబోతుంది. సో ఇది ప్రధానంగా వచ్చేసి బ్రెజిల్లో నిర్వహించబోతున్నారు. ఎప్పుడు నవంబర్ 2025 ప్రతి ఏటా కూడా మనకి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్కి సంబంధించి ఈ సమ్మిట్స్ అనేది నిర్వహిస్తూ ఉంటారు. సో ఇప్పుడు COP30లో ప్రధానంగా గ్లోబల్ క్లైమేట్ యాక్షన్ని తీసుకురాబోతున్నారు. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. ఓకే, ఎక్కడ నవంబర్ 2025 బీలెమ్ బ్రెజిల్లో నిర్వహించబోతున్నారు. సో కీ ఫోకస్ ఏంటి, గ్లోబల్ కోఆపరేషన్ టు లిమిట్ వార్మింగ్ అండ్ మేనేజ్ క్లైమేట్ రిస్క్. ఓకే, ప్రతి ఏటా కూడా ఇదే ఫోకస్ ఉంటుంది. ఏంటి, గ్లోబల్ క్లైమేట్ చేంజ్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించాలి, గ్లోబల్ వార్మింగ్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ యొక్క ప్రిన్సిపల్ ఏంటి, కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్ మీద ఈ COP సమ్మిట్ అనేది చేయడం జరుగుతుంది. సో ప్రధానంగా వచ్చేసి డెవలప్డ్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒకప్పుడు బైండింగ్ డ్యూటీస్ పైన ఉండేవి, ఇప్పుడు వాలంటరీ గ్లోబల్ కమిట్మెంట్స్కి మారబోతున్నాయి. సో ప్యారిస్ అగ్రిమెంట్ మనందరికీ తెలుసు 2015లో చేశారు. ఏంటి, మనకి టెంపరేచర్ గ్లోబల్ వార్మింగ్ అనేది 2 degrees కంటే పోస్ట్ ఇండస్ట్రియల్ లెవెల్ మనకి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ జరిగింది కదా. సో అప్పుడు ఉన్నటువంటి స్టేజ్లో కంటే 2 degrees కంటే ఎక్కువగా పెరగకూడదు అని చెప్పారు, లిమిట్ చేయాలి 2 degrees. ఓకే, ప్రిఫరబుల్లీ 1.5 degrees మాత్రమే చేయాలి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో కరెంట్ ప్లెడ్జెస్ వచ్చేసి 2.6 నుంచి 2.8 మధ్యలో
రైజింగ్ ఉంది. సో 3.1 డిగ్రీస్ కల్లా స్ట్రాంగర్ పాలసీస్ తీసుకురావాలనుకుంటున్నారు. ఓకే, సిగ్నిఫికెన్స్ ఆఫ్ COP30 ఏంటి మనకి? మస్ట్ అడ్రస్ వీకనింగ్ కమిట్మెంట్. సో ప్రతి ఏటా ఈ COP సమ్మిట్స్ అనేటివి నిర్వహిస్తున్నారు. ఓకే, కాకపోతే ఏంది, వీక్ కమిట్మెంట్స్ అనేవి చేస్తున్నారు, కానీ వాటిని చేయకుండా ఉండాలి అని చెప్పేసి ఈసారి ప్రధానంగా చర్చించాలనుకుంటున్నారు. అదేవిధంగా బ్రెజిల్ అండ్ ఇండియాకి సంబంధించి ఏంటంటే పొటెన్షియల్ లీడర్ ఆఫ్ లో ఎమిటర్ కోయలేషన్. ఓకే, లో ఎమిటర్ కోయలేషన్. సో ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇండియా ప్రధానంగా వన్ ఆఫ్ ది హైయెస్ట్ ఎమిటర్ కంట్రీస్ వైజ్గా చూసుకున్నట్లయితే. ఓకే, ఫస్ట్ వచ్చేసి యుఎస్, తర్వాత చైనా. కంట్రీ వైజ్గా చూసుకున్నట్లయితే ఇండియా. కాకపోతే గ్రూప్ వైజ్గా చూసుకున్నట్లయితే ఫస్ట్ యుఎస్, తర్వాత చైనా, యూరోపియన్ యూనియన్ ఉంటుంది, తర్వాత వచ్చేసి ఇండియా. కాకపోతే ఇక్కడ పర్ క్యాపిటా ఎమిటర్స్ అని ఉంటుంది. ఓకే, ప్రతి వ్యక్తి యొక్క ఎంతవరకు ప్రొడ్యూస్ చేస్తున్నాడు అని చెప్పేసి దాని కూడా ఉంటుంది. దాంట్లో వెరీ లోయెస్ట్లో మన ఇండియా ఉండడం జరిగింది. ఓకే, సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఏంటి, లో ఎమిటర్ కోయలేషన్ అటు బ్రెజిల్ ఇండియా సంయుక్తంగా కలిసి ఏర్పడే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, డెవలప్డ్ నేషన్స్ హానర్ హిస్టారిక్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పడం జరుగుతుంది. సో COP30 సింపుల్గా ఎక్కడ జరగబోతుంది, రాబోయే ఎగ్జామ్స్లో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. బ్రెజిల్లో నిర్వహించబోతున్నారు. దీంట్లో ప్రధానంగా బయటకు వచ్చే ఎటువంటి ముఖ్యమైన అవుట్పుట్ ఏంటంటే లో ఎమిటర్ కోయలేషన్. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే సహరియా ట్రైబ్ అని ఉండడం జరుగుతుంది. ఇది యూపీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్లో ఉండడం జరుగుతారు. ఓకే, యూపీ, మధ్యప్రదేశ్, అదేవిధంగా రాజస్థాన్లో ఎక్కువగా ఈ ట్రైబ్స్ ఉండడం జరుగుతుంది. సో రీసెంట్గా బనారస్ హిందూ యూనివర్సిటీ వాళ్ళు వీళ్ళపైన ఒక రీసెర్చ్ స్టడీ చేశారు. సో ఈ రీసెర్చ్ స్టడీలో ఏమని బయటపడిందంటే ఈ సహారియా ట్రైబ్ ఏదైతే ఉందో వారు జెనెటిక్స్లో వారి యొక్క జెనెటిక్స్లోనే టీబీ వ్యాధికి సంబంధించినటువంటి మూలాలు ఉన్నాయి అని చెప్పడం జరిగింది. అంటే వీళ్ళలో తరచుగా జెనెటిక్స్గా అంటే ఒకరి నుంచి ఒకరికి ఈ టీబీ వ్యాధి అనేది జెనెటిక్స్గానే సంక్రమిస్తుంది. వీళ్ళు ఎలాంటి పొగ త్రాగడం ఇలాంటివి చేయకున్నా కానీ టీబీ రావడం సహజమని చెప్పడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. జెనెటిక్ లింక్స్ టు ది ట్యూబర్క్యులోసిస్ ఇన్ సహరియా ట్రైబ్. సో వీరు ప్రధానంగా ఇక్కడ యూపీ, మధ్యప్రదేశ్ అండ్ రాజస్థాన్లో ఉండడం జరుగుతుంది. సో వీరిపైన రీసెర్చ్ స్టడీ చేసింది ఎవరు అంటే బెనారస్ హిందూ యూనివర్సిటీ. ఓకే, దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ఎక్కడ పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్. సో వీరేంటి పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్. ఓకే, వీళ్ళ యొక్క పాపులేషన్ వచ్చేసి 6 lakhs ఉండడం జరిగింది. వీరి యొక్క ప్రధానమైనటువంటి వృత్తి ఏంటి, ఫారెస్ట్ ప్రొడ్యూస్, అదేవిధంగా ఫార్మింగ్, లేబర్లుగా ఉండడం జరుగుతుంది. ఓకే, సో వీళ్ళలో సహారియా స్వాగ్ డ్యాన్స్ అని కూడా ఫేమస్ ఇది. సో అందరికీ తెలుసు, ఇది చాలా ఫేమస్. ఓకే, ఇన్ఫ్లుయెన్స్డ్ బై హిందూ వాల్యూస్. సో రీసెంట్గా బనారస్ హిందూ యూనివర్సిటీ వాళ్ళు స్టడీ చేస్తే ఏం తెలిసిందంటే పర్ ల్యాక్కి 1,00,000 మందికి దాదాపుగా 518 నుంచి 3,294. ఓకే, 1,518 నుంచి ఎంత 3,294 పీపుల్లో ఈ ట్యూబర్క్యులోసిస్కి సంబంధించినటువంటి డిసీజ్ అనేది బయటపడడం జరిగింది. ఓకే, ఇండియాస్ యావరేజ్ మచ్ లోయర్, మాల్ న్యూట్రిషన్, పూర్ హెల్త్ కేర్ అండ్ ఎన్విరాన్మెంట్, నౌ జెనెటిక్స్, వీటి వల్ల కూడా రావడం జరుగుతుంది అని చెప్పేసి ట్యూబర్క్యులోసిస్ అని చెప్పడం జరుగుతుంది. ఓకే, జెనెటిక్ స్టడీ ఎవరు చేశారు, బనారస్ హిందూ యూనివర్సిటీ చేశారు. ఓకే, 729 ఇండివిజువల్స్కి సంబంధించినటువంటి మైటోకాండ్రియల్ డిఎన్ఏని టెస్ట్ చేయడం జరిగింది. సో వీళ్ళలో N5 అండ్ X2 ఆబ్సెంట్ అని చెప్పేసి ఉన్నాయి. సో అవి ఉండడం వల్ల ఏంటి ప్రధానంగా ట్యూబర్క్యులోసిస్ స్ప్రెడ్ అనేది జరుగుతుంది. ఓకే, ఫస్ట్ ఎవిడెన్స్ లింకింగ్ జెనెటిక్స్ అండ్ ట్యూబర్క్యులోసిస్ వల్నరబిలిటీ ఇన్ ఎ ట్రైబ్. సో ఈ సహారియా ట్రైబ్ వల్ల రీసెర్చ్ చేయడం వల్ల ఏం ప్రధానంగా బయటపడింది అంటే ఫస్ట్ టీబీ రిలేటెడ్ ఏదైతే ఉందో జెనెటిక్స్ సంబంధించినటువంటి లింక్స్ అనేవి వీళ్ళ ద్వారానే బయటపడ్డాయి. ఓకే, గైడ్స్ టార్గెటెడ్ పబ్లిక్ హెల్త్ స్ట్రాటజీస్ ఫర్ ట్రైబల్ గ్రూప్స్. ఓకే, దీనివల్ల ఏంటి ప్రధానంగా ట్రైబల్ గ్రూప్స్ యొక్క హెల్త్ మీద స్టడీ చేయాలి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఓకే, ఫ్యూచర్ డైరెక్షన్ నుంచి స్టడీ మైటోకాండ్రియల్ రోల్ ఇన్ ఇమ్యూన్ రెస్పాన్స్ అండ్ అదేవిధంగా డిసీజ్ పైన, అదేవిధంగా ఇంటిగ్రేట్ జెనెటిక్స్ విత్ సోషో ఎకనామిక్ ఇంటర్వెన్షన్స్. ఓకే, సో ఇక్కడ నుంచి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రధానంగా ఇటీవల కాలంలో ఏ ట్రైబ్లో ఓకే ఏ తెగలో మనకి
ట్యూబర్క్యులోసిస్ జన్యుపరమైనటువంటి వ్యాధిగా బయటపడింది అంటే సహారియా ట్రైబ్ వాళ్ళ యొక్క నేటివ్స్ ప్లేసెస్ రాష్ట్రాలు చాలా ఇంపార్టెంట్. వాళ్ళు పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్సా కాదా అనేది కూడా ఇంపార్టెంట్. సో ఈ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. అండ్ అదేవిధంగా రీసెర్చ్ చేసినటువంటి ఇన్స్టిట్యూట్ కూడా చాలా ఇంపార్టెంట్, బనారస్ హిందూ యూనివర్సిటీ. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే మనకి MIT మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ అమెరికాకు సంబంధించినటువంటి ఈ MIT ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో వాళ్ళు AI డెసిగ్నేటెడ్ యాంటీబయోటిక్స్ కాంబాట్ డ్రగ్ రెసిస్టెన్స్ని కనుగొనడం జరిగింది. ఓకే, సూపర్ బగ్స్ ఏవైతే ఉంటాయో ఆ సూపర్ బగ్స్ సంబంధించినటువంటి AI డెసిగ్నేటెడ్ యాంటీబయోటిక్స్ని కనుగొనడం జరిగింది. ఓకే, ఈ సూపర్ బగ్స్ ఏంటి బేసిక్గా అంటే మల్టిపుల్ డ్రగ్స్ వాడినప్పటికీ కూడా అవి అడాప్ట్ చేసుకొని ఆ వ్యాధి కారకాలు ఏవైతే ఉంటాయో అవి సూపర్ బగ్స్గా మారడం జరుగుతుంది. సపోజ్ లెట్స్ ఏ ఎగ్జాంపుల్, ఒకప్పుడు మామూలుగా పారాసెటమాల్ లాంటి ట్యాబ్లెట్ వేసుకుంటే ఫీవర్కి సంబంధించినటువంటి డిసీజ్ అనేది ఫీవర్ తగ్గిపోయేది. కానీ ఆ క్రిములు ఏవైతే ఉన్నాయో ఫీవర్ని తీసుకొచ్చేటువంటి వ్యాధికారకాలు ఏవైతే ఉంటాయో అవి అలవాటు పడడం జరిగింది. తరచుగా ఈ డ్రగ్స్ వేసుకోవడం వల్ల అంటే టాబ్లెట్స్ వేసుకోవడం వల్ల ఇప్పుడు పారాసెటమాల్ వేసుకుంటే తగ్గిపోదు. సో ఆ విధంగా సూపర్ బగ్స్గా మారిపోయాయి. సో అలాంటి సూపర్ బగ్స్కి యాంటీబయోటిక్స్ని AI డెసిగ్నేటెడ్తోని తయారు చేయడం జరిగింది. ఎవరు? MIT మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్. ఓకే, దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. ఓకే, MIT సైంటిస్ట్ యూజ్డ్ జనరేటివ్ AI టు క్రియేట్ 2 న్యూ యాంటీబయోటిక్స్. సో యాంటీబయోటిక్స్ దేనికి? సూపర్ బగ్స్కి. ఓకే, ఎఫెక్టివ్ అగైనెస్ట్ డ్రగ్ రెసిస్టెంట్లో ప్రధానంగా గనేరియా అండ్ MRSAకి సంబంధించినటువంటి ఇవి సూపర్ బగ్స్. సో వీటి మీద జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ మనకి యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ని పెంచడం జరిగింది. అడ్రస్ ది యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ కాజింగ్ 1 million డెత్స్ పర్ ఇయర్. ఓకే, సో ఈ సూపర్ బగ్స్ వల్ల ప్రతి సంవత్సరం కూడా మనకి 1 million పైన మరణాలు అనేటివి సంభవిస్తున్నాయి. సో ఇప్పుడు ఈ యాంటీబయోటిక్స్ AI రిలేటెడ్ యాంటీబయోటిక్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రధానంగా ఈ రెండింటిపైన పనిచేయడం జరుగుతుంది. సో ఇదొక టెక్నికల్ అడ్వాన్స్మెంట్ అన్నమాట. సో ఒకప్పుడు AIని మామూలుగా డాటా రిలేటెడ్గా, తర్వాత వీడియోస్ ఈ విధంగా వాడుతూ ఉన్నాం. ఇప్పుడు మెడికల్ ఫీల్డ్లోకి కూడా రావడం జరిగింది. ఓకే, టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ గురించి. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే మరి ఏ విధంగా పనిచేస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ సూపర్ బగ్స్ పైన అంటే లార్జ్ మాలిక్యులర్ లైబ్రరీస్ని బేసిక్గా స్కాన్ చేయడం జరుగుతుంది. ఎంత ర్యాపిడ్గా. ఓకే, ప్రెడిక్టెడ్ యాంటీబయాటిక్ పొటెన్షియల్ అండ్ ఫిల్టర్డ్ టాక్సిక్ అండ్ రిడెంటెంట్ మాలిక్యూల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఫిల్టర్ చేయడం జరుగుతుంది. ఫాస్టర్, చీపర్, ఇన్నోవేటివ్ డ్రగ్ డిస్కవరీ. ఓకే, సిగ్నిఫికెన్స్ సూపర్ బగ్స్కి అగైనెస్ట్గా ఈ యాంటీబయాటిక్స్ని వాడచ్చు. అదేవిధంగా సెకండ్ గోల్డెన్ ఏజ్గా ఈ యాంటీబయోటిక్స్ని బేసిక్గా పిలవడం జరుగుతుంది. సింపుల్గా ఇక్కడ నుంచి క్వశ్చన్ ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఇటీవల కాలంలో మనకి సూపర్ బగ్స్ పైన యాంటీబయోటిక్స్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరేటర్తోని అభివృద్ధి చేసినటువంటి ఇన్స్టిట్యూట్ ఏది అంటే MIT. ఓకే, సో ఒకవేళ ఇన్ డీటెయిల్గా వెళ్తే ఏ రెండిటి పైన అంటే గనేరియా అండ్ MRSA అనే సూపర్ బగ్స్ పైన టెస్ట్ చేయడం జరిగింది సక్సెస్ఫుల్గా. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. ద నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే S&P గ్లోబల్ అని చెప్పేసి మనకు ఒక ఫైనాన్షియల్ రిలేటెడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది ఉంటుంది. మనకు మూడీస్ అదేవిధంగా ఇలాంటి రేటింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. ఈ రేటింగ్ ఇన్స్టిట్యూట్స్ బేసిక్గా ఒక్కొక్క కంట్రీ వాటి యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ను బట్టి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డెవలప్మెంట్ను బట్టి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఫ్రాడ్లెన్స్ని బట్టి బేసిక్గా ఒక్కొక్క కంట్రీకి కానీ ఒక్కొక్క కంపెనీకి కానీ రేటింగ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనకు క్రెడిట్ స్కోర్ను బట్టి ఏ విధంగా అయితే రేటింగ్ ఇస్తున్నారో అదేవిధంగా ఒక్కొక్క దేశానికి ఈ S&P గ్లోబల్ కానీ మూడీస్ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఇవి రేటింగ్ ఏజెన్సీస్గా పనిచేయడం జరుగుతుంది. అవి కూడా కంట్రీస్కి వాటి యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ను బట్టి రేటింగ్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ S&P గ్లోబల్ ఏంటి అంటే దాదాపుగా కొన్ని సంవత్సరాల తర్వాత ఇండియా యొక్క రేటింగ్ అనేది BBB- 18 సంవత్సరాల తర్వాత BBB- రేటింగ్లో ఉన్నటువంటి మన కంట్రీని BBB రేటింగ్కి మార్చడం జరిగింది. అంటే అప్గ్రేడ్ చేసింది. మన యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ను చూసి మన యొక్క గ్రోత్ రేట్ను చూసి
ఈ స్టేటస్కి తీసుకురావడం జరిగింది. సో దీనివల్ల ఇలాంటి రేటింగ్స్ అప్గ్రేడేషన్ వల్ల ఏమవుతుందంటే ఇన్వెస్ట్మెంట్స్ పెరగడము, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ రావడము, అదేవిధంగా పెట్టుబడులను ఎక్కువగా పెంచుకోవడం కోసం ఈ రేటింగ్స్ ఎంతగానో ఉపయోగపడతాయి అన్నమాట. అదేవిధంగా ప్రపంచ దేశాలకు మన యొక్క కంట్రీ యొక్క ఫైనాన్షియల్ స్టెబిలిటీ గురించి కూడా తెలియజేయడం జరుగుతుంది. ఇటీవల కాలంలో చూసారు, ట్రంప్ ఒక స్టేట్మెంట్ చేశాడు, ఇండియా ఇస్ ఎ డెడ్ ఎకానమీ అని. కాకపోతే ఇప్పుడు S&P గ్లోబల్ దాదాపుగా 18 సంవత్సరాల తర్వాత మన యొక్క బేసిక్ ఏంటి రేటింగ్ అనేది పెంచడం జరిగింది, తగ్గించలే ఇంకా పెంచింది. అంటే డెడ్ ఎకానమీ అవుతుందా? లేదు కదా. సో ఇలాంటివి అన్నమాట చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మెయిన్స్ లాంటి ఎగ్జామ్స్లలో ఇలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చి అనలైజ్ అనేటువంటి ప్రాసెస్లో అనలైజ్ అనే క్వశ్చన్స్ వస్తాయి, మన క్రిటికలీ అనలైజ్. అలాంటప్పుడు ఇలాంటి రేటింగ్స్ సంబంధించినటువంటి స్టేట్మెంట్స్ కనుక మీరు రాస్తే మంచి మార్క్స్ పడతాయి. ఓకే, దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. ఓకే, స్టేబుల్ అవుట్లుక్కి మార్చడం జరిగింది. BBB- ఒకప్పుడు 2007లో చేంజ్ చేసింది, అంటే మళ్ళీ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత 18 సంవత్సరాల తర్వాత స్టేబుల్ అవుట్లుక్కి తీసుకురావడం జరిగింది. షార్ట్ టర్మ్ రేటింగ్ వచ్చేసి A2కి మార్చడం జరిగింది. A3 నుంచి టర్మ్స్ అండ్ కండిషన్స్ అసెస్మెంట్ నుంచి A-కి తీసుకురావడం జరిగింది, BBB+. సో బేసిక్గా ఏంటి ఈ రేటింగ్స్ ఎలా ఉంటాయంటే CC, CC-, ఈ విధంగా BBB-, BBB, తర్వాత BBB+. సో ఇవి స్టేబుల్ ఎకానమీని రిప్రజెంట్ చేస్తాయి. పెరుగుతున్న కొద్దీ ఆ కంట్రీ అభివృద్ధి చెందుతుందని ఒక రకంగా ఇండికేషన్ అన్నమాట. సో రీజన్ రోబస్ట్ గ్రోత్, అదేవిధంగా ఫిజికల్ కన్సాలిడేషన్, పాలసీ స్టెబిలిటీ. కీ డ్రైవర్స్ ఏంటి? స్ట్రాంగ్ డొమెస్టిక్ డిమాండ్, అంటే దేశీయంగానే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కానీ అదేవిధంగా కన్జంప్షన్ కానీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కానీ ఎక్కువగా డిమాండ్ ఉంది కాబట్టి దేశంగా అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఫిజికల్ కన్సాలిడేషన్, అదేవిధంగా సపోర్టివ్ మానిటరీ పాలసీస్ ఏవైతే ఉన్నాయో వీటి వల్ల ఇండియా రేటింగ్ పెరిగింది అని చెప్తున్నారు. సో దీనివల్ల ఇంపాక్ట్ ఏంటి అంటే ఇంకోటి ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ అప్పీల్, అదేవిధంగా రెసిలియంట్ ఎకానమీ, పాలసీ కంటిన్యూటీ, అదేవిధంగా రీజనల్ అవుటర్ పర్ఫార్మర్గా ఉండడం జరుగుతుంది. సో ఒక రకంగా ఇండియాకు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ అనేవి పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఇండియా యొక్క మెరైన్ ఫిష్ ప్రొడక్షన్ అనేది పెరిగింది 2020-21 ఫైనాన్షియల్ ఇయర్తో పోల్చుకున్నప్పుడు. 2023-24 ఫైనాన్షియల్ ఇయర్లో 44.95 lakhs ఆఫ్ టన్స్ మెరైన్ ఫిష్ ప్రొడక్షన్ అనేది జరిగింది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. 2020-21లో 34.76 lakhs ఆఫ్ టన్స్ మాత్రమే ఫిష్ ప్రొడక్షన్ అనేది జరిగింది. దేని ద్వారా? సముద్రం ద్వారా. అలాంటిది 2023-24 కల్లా 44.95 lakhs ఆఫ్ టన్స్ అనేది ఫిష్ ప్రొడక్షన్ అనేది మెరైన్ ద్వారా, అంటే సముద్రాల్లో ఉన్నటువంటి చేపల ద్వారా ఉత్పత్తి అనేది పెరిగింది అని చెప్తున్నారు. సో యాన్యువల్ గ్రోత్ ఎంత? 8.9%. డ్రివెన్ పాలసీ సపోర్ట్, ప్రధానంగా మనకి ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ఏదైతే ఉందో దాని ద్వారా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడము, మెరైన్ ఫిష్ని వదలడము, ఇలాంటివన్నీ చేయడం జరిగింది. ఓకే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, సస్టైనబుల్ ప్రాక్టీసెస్ వల్ల ఈ మెరైన్ ఫిష్ ప్రొడక్షన్ అనేది పెరిగింది అని చెప్తున్నారు. సో ప్రధానంగా ఇన్స్టిట్యూషన్స్ ఏం సపోర్ట్ చేశాయి? ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్కి సంబంధించినటువంటి సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు 91.1% ఆఫ్ 135 స్టాక్స్ బయాలజికల్లీ సస్టైనబుల్గా తీర్చిదిద్దడం జరిగిందనమాట. ఓకే, సో రిఫ్లెక్ట్స్ ఎఫెక్టివ్ రెగ్యులేషన్ అండ్ సైంటిఫిక్ మేనేజ్మెంట్ వల్ల మన ఏదైతే ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలలో ఉన్నటువంటి మెరైన్ ఫిష్ ఏదైతే ఉందో అది ఎక్కువగా పెరిగింది. సో దానివల్ల అదేవిధంగా ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద ఫిషరీస్ ఫ్యామిలీస్కి ఏవైతే ఉన్నాయో వాళ్ళకి సేఫ్టీ నెట్స్ ఇవ్వడము, అదేవిధంగా బోట్స్ని అప్గ్రేడ్ చేయడము, దీనివల్ల ప్రొడక్షన్ అనేది పెరిగిందన్నమాట. ఓకే, ఇటీవల కాలంలో మనం చూసాము చైనా తర్వాత అత్యధికంగా ఫిష్ ప్రొడక్షన్ చేస్తున్నటువంటి కంట్రీగా ఇండియా సెకండ్ ప్లేస్లో ఉండడం జరిగింది. సో బేసిక్గా ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద మనందరికీ తెలుసు ఎకలాజికల్ మెజర్స్, ఆర్టిఫిషియల్ రీఫ్స్ కానీ, సీ ర్యాంచింగ్ కానీ, అదేవిధంగా 100 క్లైమేట్ రెసిలియంట్ విలేజెస్ని తీర్చిదిద్దడం జరిగింది. అదేవిధంగా 2 crore పర్ విలేజ్ ఇన్వెస్ట్మెంట్ అనేది చేయడం జరిగింది. అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ వచ్చేసి 58 ఫిషింగ్ హార్బర్స్ని, ల్యాండింగ్ సెంటర్స్ని క్రియేట్ చేయడం జరిగింది విత్ ది 3,281 crores పెట్టుబడులతోని. సో కోల్డ్ స్టోరేజెస్, మార్కెట్ వాల్యూ అడిషన్ యూనిట్స్ ద్వారా 27,000
ప్లస్ ట్రాన్స్పోర్ట్ యూనిట్స్ని క్రియేట్ చేయడం జరిగింది. ఓకే, దీని ద్వారా ఇప్పుడు ఇండియా ఎంతవరకు 34.76 ల్యాక్స్ ఆఫ్ టన్స్ నుంచి 44.95 ల్యాక్స్ ఆఫ్ టన్స్ ఫిష్ ప్రొడక్షన్ అనేది చేయడం జరిగింది. సో కంపల్సరీ ఇంపార్టెంట్. తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే ద మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్, ఖచ్చితంగా థీమ్ అడుగుతారండి. ఇంటర్నేషనల్ డే ఆఫ్ రిమెంబరెన్స్ అండ్ ట్రిబ్యూట్ టు ది విక్టిమ్స్ ఆఫ్ టెర్రరిజం 2025. ఓకే, సో మనకి ఎవరైతే టెర్రరిజం ద్వారా విక్టిమ్స్ ఉంటారో వాళ్ళని గుర్తించుకుంటూ, అదేవిధంగా ఈ టెర్రరిజంకి అగెనెస్ట్గా ఫైట్ చేసి ఎవరైతే ప్రాణాలు అర్పిస్తారో వాళ్ళని గుర్తు చేసుకునేందుకని చెప్పేసి ఇంటర్నేషనల్ డే ఆఫ్ రిమెంబరెన్స్ అనేది సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఓకే, అండ్ ట్రిబ్యూట్ టు ది విక్టిమ్స్ ఆఫ్ టెర్రరిజం 2025. థీమ్ ఏంటి? థీమ్ చాలా ఇంపార్టెంట్. యునైటెడ్ బై హోప్, కలెక్టివ్ యాక్షన్ ఫర్ విక్టిమ్స్ ఆఫ్ టెర్రరిజం. యునైటెడ్ బై హోప్, కలెక్టివ్ యాక్షన్ ఫర్ విక్టిమ్స్ ఆఫ్ టెర్రరిజం. దీన్ని యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ వాళ్ళు 2017లో అడాప్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఆగస్ట్ 21 ఏదైతే ఉందో ప్రతి సంవత్సరం ఆగస్ట్ 21 రోజున ఈ డేని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. దీంట్లో ప్రధానంగా ఏంటంటే ఎవరైతే టెర్రరిజం వల్ల చనిపోయారో వాళ్ళని స్మరించుకోవడము, టెర్రరిజంకి అగెనెస్ట్గా ఫైట్ చేశారో వాళ్ళని స్మరించుకునేందుకని చెప్పేసి ఈ డేని సెలబ్రేట్ చేస్తారు. అదేవిధంగా టెర్రరిజం మీద కలెక్టివ్గా ఫైట్ చేయాలన్న ఉద్దేశంతో ఈ డేని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఓకే, హానర్ విక్టిమ్స్, సపోర్ట్ సర్వైవర్స్ అండ్ అప్హోల్డ్ దేర్ డిగ్నిటీ అండ్ రైట్స్. ఓకే, మరి దీనికి ప్రధానంగా బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి నెట్వర్క్ ఏంటి? విక్టిమ్స్ ఆఫ్ టెర్రరిజం అసోసియేషన్ నెట్వర్క్స్ ఏదైతే ఉందో వోటాన్, ఇది బేసిక్గా ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఫోకస్ ఆన్ ఎంపవరింగ్ విక్టిమ్స్ అండ్ యాంప్లిఫైయింగ్ దేర్ వాయిసెస్. ఓకే, ఇదన్నమాట. సో ప్రధానంగా టెర్రరిజం మీద అందరినీ ఏకతాటికి తీసుకురావాలి అనేది కూడా దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్. ఓకే, థీమ్ చాలా ఇంపార్టెంట్. యునైటెడ్ బై హోప్, కలెక్టివ్ యాక్షన్ ఫర్ విక్టిమ్స్ ఆఫ్ టెర్రరిజం. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. ద నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే ఇండియా సక్సెస్ఫుల్లీ టెస్ట్ ఫైర్స్ ది అగ్ని-5 మిసైల్ని టెస్ట్ చేయడం జరిగింది. ఇంటర్మీడియట్ రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్. గుర్తుపెట్టుకోండి, ఏ టైప్ ఆఫ్ మిసైల్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అగ్ని-5లో చాలా వర్షన్స్ ఉన్నాయి. ఇది ఇంటర్మీడియట్ రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్. ఓకే, దీంట్లో ఏ ఫ్యూయల్ వాడారు ఏంటి అనేది డీటెయిల్స్ చూద్దాము. రీసెంట్గా మనకి ఇంటిగ్రేటెడ్ టెస్టింగ్ రేంజ్ చండీపూర్ ఏదైతే ఉందో ఒడిశాలో ఉంది కదా, అదే అబ్దుల్ కలాం టెస్టింగ్ రేంజ్. సో అక్కడ టెస్ట్ చేయడం జరిగింది. సో ప్రధానంగా ఇది ఇంటర్మీడియట్ రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్. రేంజ్ వచ్చేసి 5000 కిలోమీటర్స్. కవర్స్ మోస్ట్ ఆఫ్ ది ఏషియా, పార్ట్స్ ఆఫ్ యూరోప్. ఓకే, పేలోడ్ వచ్చేసి కన్వెన్షనల్ అండ్ న్యూక్లియర్ వార్ హెడ్స్. అటు కన్వెన్షనల్ వార్ హెడ్స్ని ఇటు న్యూక్లియర్ వార్ హెడ్స్ని కూడా క్యారీ చేసే కెపాసిటీ ఉంది. సో ఇది 3 స్టేజ్ ఫ్యూయల్తో కూడుకున్నటువంటి మిసైల్. మరి ఏ టైప్ ఆఫ్ ఫ్యూయల్? సాలిడ్ ఫ్యూయల్. ఓకే, 3 స్టేజ్, అదేవిధంగా సాలిడ్ ఫ్యూయల్, ఇది ఇంపార్టెంట్. ఓకే, కనిస్టర్తో ఉండడం జరుగుతుంది. రోడ్ మొబైల్. ఓకే, కోర్ ఇండియాస్ న్యూక్లియర్ డిటరెన్స్ ఏదైతే ఉందో దాంట్లో చాలా ఇంపార్టెంట్. సో స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్కి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అదేవిధంగా పర్పస్ ఏంటి అంటే వ్యాలిడేట్ ఆపరేషనల్ రెడీనెస్ అండ్ టెక్నికల్ పారామీటర్స్. సో అవుట్కమ్ ఏంటి? రీసెంట్గా టెస్ట్ చేశారు కదా, ఫుల్గా సక్సెస్ఫుల్గా దీన్ని టెస్ట్ చేయడం జరిగింది. ఏదైతే రేంజ్ ఉందో అది రీచ్ అవ్వడం జరిగింది. సో దీనివల్ల ఇప్పుడు ఏంటి, బేసిక్గా ఎవరైతే ఇండియా పైన అటాక్ చేస్తారో దానికి రెడీ టు కాంబాట్గా ఉంది అన్నమాట అగ్ని-5 మిసైల్. సో దీనికి సంబంధించి ప్రొడక్షన్ ఒకటే ఇంకా లేట్. ఓకే, సిగ్నిఫికెన్స్ ఏంటి? క్రెడిబుల్ మినిమం డిటరెన్స్, అదేవిధంగా డెమాన్స్ట్రేట్ అడ్వాన్స్డ్ మిసైల్ టెక్నాలజీ అండ్ strategic preparedness, enhances India's position in regional and global security architecture. ఓకే, ఇలాంటి టెస్ట్లు సక్సెస్ఫుల్ అవ్వడం వల్ల ఏంటి, ఇండియా యొక్క డిఫెన్స్ కేపబిలిటీని ప్రపంచ దేశాలకి పరిచయం చేసినట్లు అవుతుంది. అదేవిధంగా శత్రు దేశాలు కూడా బేసిక్గా ఇలాంటి టెక్నాలజీ వల్ల భయపడే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. ఓకే, దీని రేంజ్ ఇంపార్టెంట్. స్టిల్ దీన్ని ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్గానే కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే ఇండియాస్ గ్రీన్ హైడ్రోజన్ పొటెన్షియల్. సో బేసిక్గా
FICCIEY 2025 రిపోర్ట్లో ఏమని చెప్తుందంటే ఇండియా కనుక ప్రాపర్గా రిఫార్మ్స్ చేసి ఈ గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ కనుక చేసినట్లయితే ప్రపంచంలో ఉన్నటువంటి 10% ఆఫ్ ది మార్కెట్ని క్యాప్చర్ చేసుకునేందుకు అవకాశం ఉంది అని చెప్తుంది. ప్రపంచంలోని 10% ఆఫ్ ది మార్కెట్ అంటే నాట్ అని ఈజీ. సో ప్రాపర్ రిఫార్మ్స్ చేసి ఒకవేళ ప్రాపర్గా రెగ్యులేట్ చేసి ఈ గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ ఇమీడియట్గా చేసినట్లయితే ప్రపంచంలో ఉన్నటువంటి మొత్తం మార్కెట్లో 10% ఇండియా క్యాప్చర్ చేయగలదు అని చెప్పేసి FICCIEY 2025 రిపోర్టు హైలైట్ చేయడం జరిగింది. ఓకే, అదేవిధంగా నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కూడా తీసుకొచ్చారు కదా. సో దానికి సంబంధించిన పాయింట్స్ కూడా చూద్దాము. 10% ఆఫ్ ది గ్లోబల్ గ్రీన్ హైడ్రోజన్ మార్కెట్ని క్యాప్చర్ చేయవచ్చు. సో రిపోర్ట్స్ అడ్జస్ట్ సబ్సిడీ రీడైరెక్షన్, అదేవిధంగా ఇండస్ట్రీ యూజ్ మ్యాండేట్స్ అనేటివి చేయాలి అని చెప్పడం జరుగుతుంది. ఇలాంటి రిఫార్మ్స్ చేయడం వల్ల ఇంపార్టెంట్గా ఇండియా ముందడుగు వేయగలదు. ఓకే, ప్రొడ్యూస్డ్ వయా ఎలక్ట్రోలైసిస్ యూజింగ్ రినోవబుల్ ఎనర్జీ. మన గ్రీన్ హైడ్రోజన్ అనేది తెలుసు, బేసిక్గా రినోవబుల్ ఎనర్జీ ద్వారా ఏదైతే హైడ్రోజన్ ప్రొడ్యూస్ చేస్తామో దాన్ని గ్రీన్ హైడ్రోజన్ అంటాము. ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ ద్వారా ఓకే జీరో ఎమిషన్ ఫ్యూయల్, ఓకే స్టీల్, మొబిలిటీ అండ్ ఫర్టిలైజర్స్లో కూడా యూజ్ చేయొచ్చు గ్రీన్ హైడ్రోజన్ని. ఓకే, మనం ఏదైతే 2070 కల్లా నెట్ జీరో కార్బన్ ఎమిషన్స్ అనుకున్నామో దానికి ఎంతగానో సపోర్ట్ చేయడానికి రెడీగా ఉంది. ఓకే, నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ 2023 తీసుకొచ్చాం కదా. ఇక్కడ దీంట్లో భాగంగా 19,744 crores ఇన్వెస్ట్మెంట్ అనేది చేయడం జరిగింది. 5 మిలియన్ మెట్రిక్ టన్స్ అనేది 2030 కల్లా టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. రిక్వైర్స్ 125 GW రినోవబుల్ కెపాసిటీ. ఒకవేళ గ్రీన్ హైడ్రోజన్ని ఈ కెపాసిటీలో ప్రొడ్యూస్ చేయాలి అనుకుంటే 125 GW రినోవబుల్ ఎనర్జీ కెపాసిటీ అనేది రిక్వైర్మెంట్ ఉంది. అదేవిధంగా రీసెంట్గా మనం చూసాము ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ అనేది కాన్లా పోర్ట్లో ఇనాగ్రేట్ చేయడం కూడా జరిగింది. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ గ్రీన్ హైడ్రోజన్ పొటెన్షియల్ ఫర్ ది ఇండియా. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. ఇవ్వండి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మరిన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కోసం T1 అకాడమీ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. అదేవిధంగా వివిధ పోటీ పరీక్షలకు ఉపయోగపడేగల అన్ని సబ్జెక్ట్స్ని మేము ఫ్రీగా అందిస్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు T1 అకాడమీ. థ్యాంక్ యూ సో మచ్.